అతను అర్ధరాత్రి ముందే చనిపోయారు. బహుశా 11 గంటల రాత్రి సమయం చనిపోయి ఉంటారు. సుభాష్ చంద్రబోస్ సహచరుడు హబీబ్ రెహమాన్ హాజరుగా ఉన్నారా? బోస్ మరణించేటప్పుడు అతనితో ఉన్నారా? అవును, ఇది నిజమే. వాళ్ళిద్దరి మధ్యన ఏదో సంభాషణ జరిగింది, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంది గ్రహించలేకపోయాను. వాళ్ళ భారతీయ భాషలో మాట్లాడుకున్నారు, కానీ బోస్ చాలా తక్కువ మాట్లాడారు. ఓ వైద్యుడు అతను బతికే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయని చెప్పగలరు? నిజం చెప్పాలంటే అతడు బతకడం కష్టమే నేను భావించాను. అతనికి 3వ డిగ్రీ కాలిన గాయాలు అయ్యాయి. శరీరం అంతా వ్యాపించిపోయాయి. ఆ రోజు 3వ రోజున 3వ డిగ్రీ కాలిన గాయాలు అయితే బతకడం కష్టం, అసాధ్యం. అతడు చనిపోతాడన్న విషయం ఖచ్చితం. ఆ రోజుల్లో అతను చూడగానే అదే విషయాన్ని గుర్తు చేసుకున్నాను. మీరు మరణ ధృవీకరణ పత్రం రాశారా? అవును. మీరే రాశారా? సుభాష్ చంద్ర పేరును బదులు ఇషోరో ఒఖూరా అని రాశారా? అంటే ఇక్కడ మీకు రేపు ఉదయం చెప్పబోయే శ్మశాన వాటికలో అతని పేరు కాకుండా ఈ పేరు మీదే దహనపరిచారు బోస్ గారికి. ఏం పేరు మీద? ఇషోరో ఒఖూరా అని రాశారు. నేను ఎప్పుడు ఈశ్వర ఒక్కోరో పేరు మీద ధ్రువపత్రం రాయలేదు. నేను మొదటిసారిగా ఈ పేరు వింటున్నాను. సుభాష్ చంద్రబోస్ స్థితి పూర్తిగా దిగజారిన తర్వాత ఒక జపానీ దుబాసి వచ్చారు. అతని పేరు ఒషికజు నకుమురా. ఈ దిగువ ఇచ్చిన సంభాషణ జరిగింది, నివేదించడమైంది. నేను మీకు ఏం సాయం చేయగలను? మా మనుషులు ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆజాద్ హింద్ ఫౌజ్ తర్వాత వస్తారు. దయచేసి వాళ్లకు ముందుగా చికిత్స చేయండి. లెఫ్టినెంట్ జనరల్ సైదే స్థితి ఎలాగుంది? అతను విమానంలో ఉన్నారు. లెఫ్టినెంట్ సైదే గురించి అడిగాడు. లెఫ్టినెంట్ సైదే అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. ఇతనే రష్యా వెళ్తే అతను సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. అతను కూడా మేజర్ జనరల్. అతను చనిపోయాడు. నాకు రక్తం నా బుర్రలోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు సుఖంగా ఓ క్షణకాలం పడుకోవాలనిపిస్తుంది. ఈ స్థితిలో డాక్టర్ యోసేమి అతనికి ఒక ఇంజెక్షన్ చేశారు. నేతాజీ నిద్రపోయారు. అప్పటికి కొంత సమయం తర్వాత మరి లెగలేదు. ఈ విధంగా నేతాజీ బోస్, సుభాష్ చంద్రబోస్ మరణం జరిగిందని స్వయంగా ట్రీట్మెంట్ చేసిన వారే చెప్పారు. కాబట్టి అన్ని కమిటీలు, సాన్వాజ్ కమిటీ నమ్మింది, అలాగే రైటర్ ఆశిష్ రే నమ్మాడు, అలాగే జేడి కోసులా నమ్మారు. కనుక మరణం జరిగింది. అయితే మరణం తర్వాత శ్మశాన వాటిక ఎప్పుడు తీసుకెళ్లరు? ఎందుకు ఆ తైవోకలని దహనపరిచారంటే బోస్ తాలూకా రహమాన్ చెప్పాడు, నాకు ఈ సింగపూర్ కానీ జపాన్ టోక్యో కానీ తీసుకెళ్ళండి, ఇక్కడ వద్దు దహనపరచుకొని చెప్పాడు. వాళ్ళు అందుకు మిలిటరీ ఆఫీసర్లు అంగీకరించారు. కానీ బోస్ బాడీ పెద్దదవడం మూలంగా ఆ పెద్ద శవపోటిక విమానం పట్టడం లేదు. బోస్ గారు వాళ్ళ రహమాన్తో పిలిచి, రహమాన్ గారు ఇక్కడే తైవాకులోనే చేయాలి, మనం జపాన్ కానీ సింగపూర్ వెళ్ళడానికి లేదు, ఇతను బాక్స్ పెద్ద అయిపోయింది కాబట్టి. అంటే అప్పుడు మన రహమాన్ అయోమయ స్థితిలో ఉంటాడు, ఒక్కడే ఉన్నాడు. సరే మీ ఇష్టం అంటాడు. అప్పుడు మీరు రెహమాన్కి ఆ విధంగా చెప్పేసిన తర్వాత ఆ దహనపరచడానికి డెడ్ బాడీని, మన పార్థివ దేహాన్ని సుభాష్ చంద్రబోస్ది అక్కడ దగ్గరలో ఉన్న మున్సిపల్ శవ దహనపరిచే పరిస్థితికి తీసుకెళ్తారు, ఆ ఊరికి తీసుకెళ్తారు. అప్పుడు జపానీలు మిలిటరీ వాళ్ళే మాత్రమే ఉంటారు. డాక్టర్ గారితో చెప్పి ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తారు. మీకు ఇప్పుడు చెప్పాను కదా ఈశ్వరో ఒక్కోరా అని, ఆ సర్టిఫికేట్ మీదనే దహనపరుస్తారు. కారణం అప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే, అక్కడ ఉన్న మేరకు ఈ పుస్తకంలో ఉండేది, అప్పటికే జపానీలు ఆగస్టు 15 అలైడ్ ఫోర్సెస్ సరెండర్ అయిపోయారు. జపాన్ ఫ్రీ చేసింది కాదు. ఇప్పుడు బోస్ గారి శవం ఎక్కడ ఉందంటే దానికి ఏమైనా అవమానపరుస్తారేమన్న భయంతో వాళ్ళు అలా చేశారని చెప్పి అంటారు. అంతే, మనకి మిక్కిలి సీక్రెట్ గా ఉంచారు. మొత్తం ఈ బోస్ తాలూకా దహన పరిచే స్థితి అంతా చాలా సీక్రెట్ గా ఉంచారు. అయితే అక్కడ దహనపరిచిన వాళ్ళకి హరణ్సా అని మన ఇండియా నుండి ఒక పత్రికా విలేకరు వెళ్తారు 1946లో. అతను దహనపరిచిన వాళ్ళని జపాన్ ఆఫీసర్లకి ఎవరికి అనుమతి ఇచ్చారంటే లిన్సాయ్ క్యూ అని అతనికి టాన్ సిసి బ్యూరో ఉద్యోగులు ఇద్దరికి హక్కు ఇస్తారు, సుభాష్ చంద్రబోస్ పార్థివ దేహాన్ని దహనపరచమని. వాళ్ళిద్దరికి వాళ్ళు చూసేది క్లియర్ గా చెప్తారు, మేము ముఖం గట్రా చూసాము, కాకపోతే మమ్మల్ని అన్ని బాడీకి అన్నిటికీ మేము చెక్ చేస్తాము, అలా చేయలేదు. మిలిటరీ ఆఫీసర్లు మీరు చూస్తుండగా మేము చేస్తాం. ఎందుకంటే బోసు లాంటి గొప్ప లీడర్ని ఇలాగా అది సామాన్యుడిగా ట్రీట్ చేయడం మాకు ఇష్టం ఉండదు, విఐపి కాబట్టి ఆ దెబ్బలు చెక్ చేస్తారు. ఆ ఈశ్వరా ఒక్కోరా అనే పేరు మీదనే మేము మొత్తం అతనికి చంద్రబోస్ అని ఎలా తెలుస్తుంది అంటే, మిలిటరీ ఆఫీసర్స్ వీళ్ళిద్దరు కూడాను
మిలిటరీ ఆఫీసర్ మాట్లాడుకుంటారు. ఇతని పేరు భారతీయుడు చంద్రబోసు. ఆ పక్కన ఉన్న అతను నల్లగా పొడుగ్గా చాలా ఎత్తుకుంటాడు, తెల్లని డ్రెస్ లో ఉన్నాడు. వీళ్ళు ఉండడం మూలంగా కూడా మేము వీళ్ళు భారతీయులని మేము చెప్పగలం, చంద్రబోస్ అని మేము చెప్పగలం అని చెప్తుంటాడు. అక్కడికి దహనం 22వ తేదీనేమో ఆగస్టు 22న దహనపరుస్తారు. దహనపరిచినప్పుడు మిలిటరీ ఆఫీసర్స్ అందరూ ఉంటారు అక్కడ. మిలిటరీ ఆఫీసర్స్ మిలిటరీ వాళ్ళంతా రెహమాన్తో పాటు ఆ రోజు ఆ దహనపరిచే కార్యక్రమంలో ఉంటారు. బుద్ధుని తాలూకా పురోహితుడు కూడా ఉంటాడు అక్కడ. బుద్ధ పౌరుతుడు కూడా ఉంటాడు. అతను అన్ని పూజలు గట్టా చేస్తాడు. వాళ్ళకి ఉన్న నమ్మకాలు, పువ్వులు పెట్టడం, ఫోటోలు తీయడం వాళ్ళకి నచ్చదంట. అది కూడా తీశారు, కానీ వాళ్ళ సాంప్రదాయ పరం తీయకూడదంట. అక్కడ ఎవరెవరు ఉన్నారు అలాగే అక్కడ మీరు ఎక్కడ బాడీ తీసుకొచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు? సురుత అంటే డాక్టర్ తయోషి ఉన్నారు, సురుత అని ఉన్నారు, రెహమాన్ ఉన్నాడు, జయాన్ నకుమురా ఉన్నాడు, మిలిటరీ ఆఫీసర్స్ మొత్తం తన్యోషి మొత్తం 4-5 అక్కడ ఉన్నారు. బాడీని లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ తీసుకొచ్చినప్పుడు కూడా మిలిటరీ ఆఫీసర్స్ అలాగే రెహమాను ఈ నకమురా మొత్తం ఉంటారు. బాడీని దహనపరిచేస్తారు. దహనపరిచిన తర్వాత మన్నాడు 23 ఆగస్టు 1945లో అస్థికలు తీసుకుంటారు. అస్థికలు తీసుకుని కలశాల్లో పెడతారు. ఇక్కడ మీకు భవిష్యత్తులో నేను మర్చిపోవచ్చు, ఇక్కడ చెప్తాను. ఈ రెహమాన్ అతనికి బోస్తో 2 పళ్ళు దొరుకుతాయి, గోల్డ్ కోటెడ్ దంతాలు దొరుకుతాయి. ఏం చేయాలో తెలియక ఆ కలశంలో వేసేస్తారు. అప్పుడు ఇతను ఎప్పుడు చెప్తాడు? హబీబ్ రెహమాన్ ఎవరికి చెప్పలే, ఎంక్వైరీలో చెప్పలే. చనిపోయే ముందర వాళ్ళ నిర్మన్ రెహమాన్కి వాళ్ళ కొడుక్కి చెప్తాడు. ఏమని? నాన్న, నేను ఒక మామూలుగా బంగారం చేసేటప్పుడు ఒక గులాబీ రంగు కాగితం ఇస్తారు సిటీలో, నేను బోస్ తాలూకా బంగారం పూసే టీత్ని పెట్టేశాను, అది ఎవరికి చెప్పలేదు, నీకు చెప్తున్నానని. ఆ విషయం ఎవరికి చెప్తారు? ఈ ఆశీష్ రేఖ చెప్తారు. ఎప్పుడైనా రైటర్ చాలా ఎక్కువ ఓపికగా వాళ్ళతో ఉండి నమ్మకంగా పలికితే వాళ్ళు నిజం చెప్తారు. అలాగే ఆశీష్ రేఖ ఈ విషయం చెప్తాడు. ఈ కలశాన్ని తీసుకొని మళ్ళీ దీన్ని పదకర్మ చేసిన తర్వాత రెంకోజీ సెప్టెంబర్ 18వ తేదీన ఒక నెల రోజుల తర్వాత రెంకోజీ టెంపుల్లో జపాన్లో టోకియోలో రెంకోజీ టెంపుల్, రివర్స్లో చెప్పాలి, రెంకోజీ టెంపుల్ టోకియో జపాన్లో దీన్ని దాయబడి ఉన్నది. దీనికి వాజ్పేయిలు చూస్తారు, అలాగే ఇందిరాగాంధీలు చూస్తుంది, అక్కడ ప్రముఖులందరూ చూస్తారు. ప్రణబ్ ముఖర్జీ రీసెంట్గా 1996లో ప్రణబ్ ముఖర్జీ కూడా వెళ్తారు, అందరూ చూస్తారు. ఈ విధంగా అతను అది అస్థికలు అక్కడ ఉండడం తెలుస్తుంది. అప్పుడు నుండి ఆ అస్థికలకి భారతదేశాన్ని తీసుకురావాలనే డిమాండ్ అప్పుడు నుండే ఉంది. ముఖ్యంగా ఈ విషయం మీకు స్పష్టంగా చెప్పాలి. ఈ అస్థికలు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు 1997 అతను శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ అస్థికలు తీసుకురావాలనే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మీద ప్రణబ్ ముఖర్జీని కమిటీని వేసి పంపిస్తారు. ఆయనేమో వియన్నా అంటే ఆస్ట్రియా వెళ్తాడు. ఆయన వెళ్ళి శ్రీమతి ఎమిలీ శాంకిల్, సుభాష్ చంద్ర బోస్ గారి తాలూకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి తాలూకు భార్యని, అలాగే అనితా బోస్ సుభాష్ చంద్ర బోస్ కూతుర్ని ఎంక్వైరీ చేస్తారు. విచారణ కమిటీ వేసి వాళ్ళకు ప్రొసీడింగ్స్ కూడా రాస్తారు. మాకేం అభ్యంతరం లేదు, బోసు గారి మరణంపై ఏమీ అనుమానం లేదని చెప్తారు. ఎమిలీ శాంకిల్కి ఆయన భర్త తాలూకా మరణంపై ఆవిడికి ఎప్పుడూ అనుమానం ఉండనే ఉంది. కాకపోతే కూతురుకు మాత్రం అనితా బోస్కి ఎప్పుడైతే తైవాక వెళ్ళి బతుకున్న వాళ్ళందరికీ నకామూరాకి వీళ్ళందరికీ ఎగ్జామిన్ ఫీల్డ్ డైరెక్ట్గా సాక్ష్యం చూసిన ఫీల్డ్ గ్రౌండ్ ఇంజనీర్కి నకామూరా మీద డాక్టర్స్కి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఆవిడికి అనుమానం తీరిపోతుంది. అదే విషయాన్ని వాళ్ళ అమ్మగారు కూడా చెప్తారు. కనుక ఆయన బోస్ గారి మరణంపై సుభాష్ చంద్ర బోస్ కూతురైన అనితా బోస్కి ఏ అనుమానం లేదు. అలాగే బోస్ గారి ఫ్యామిలీలో కూడా సగం మందికి అనుమానం ఉంది, సగం మందికి అనుమానం లేదు. ఆవిడ అప్పుడు ఏం చెప్తుందంటే, మా ఫాదర్కి మైటోకాండ్రియా డిఎన్ఏ చేసి పరీక్ష చేసి మా ఫాదర్కి మా కుటుంబంలో అందరికీ అనుమతి తీసుకొని నేను సోల్ హైరార్కీని కాబట్టి, నేను యజమాని కాబట్టి నాకు రిక్వెస్ట్ నేను భారత ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, మా ఫాదర్ తాలూకా మార్టల్ రిమైన్స్ అంటే చితాభస్మాల్ని
భారతదేశం తీసుకెళ్లి హిందువు కాబట్టి అతనికి ఏ విధంగా హిందువుగా గౌరవిస్తారో చేసి అతనికి ఒక గొప్ప స్తూపం కట్టి గౌరవించాలని కోరుకుంటున్నారని చెప్పి అంటారు. ఎమిలీ శాంకల్ 1996 వరకు ఎదురు చూస్తుంది ఇలా జరుగుతుందేమోనని. ఆయన మరణం గురించి స్పష్టంగా తెలుస్తుందని ఇంకా ఉంది. ఆయనకి ఆ భారతదేశం తీసుకెళ్తుంది ఆస్తికలు అని చెప్పి చాలా ఆశపడ్డది, కానీ ఆవిడ చూడలేకపోయి. రీసెంట్గా ఆవిడ ఇంటర్వ్యూలో కూడాను నేను బతుకుండగా ఈ ఆస్తికల్ని భారతదేశం తీసుకెళ్తే బాగుండన్నారు. నేను కూడా అనువాదికుడిగా నేను రచయితగానే ఉన్నాను కాబట్టి ఈ విషయంలో ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే భారత ప్రభుత్వానికి, మీరు ఎలాగా డిఎన్ఏ మైటోకాండ్రియా డిఎన్ఏ చేసి పరీక్ష చేసి మళ్ళీ రహమాన్ తాలూకా కొడుకు నీర్ మహమ్మద్ చెప్పినట్టు అక్కడ 2 గోల్డ్ ప్లేటెడ్ దంతాలు ఉన్నాయి కాబట్టి అవి ఎక్స్రే తీసినా తెలుస్తుంది అతని స్టేట్మెంట్ కాదా అని తెలుస్తుంది. ఇవి డిఎన్ఏ టెస్ట్ చేసి 1996లో 1995లో ఈ ఆశిష్ రే అన్న అతను చాలా ప్రయత్నం చేస్తాడు ఏమని మైక్రో డిఎన్ఏ చేయడానికి. ఈ వివరాలన్నీ రేపు ఈ కమిషన్ చెప్పే విషయాలు చెప్పి ఏమి డిమాండ్ చేశారో చెప్పి క్లోజ్ చేసేస్తాను. ఈ రోజు వరకు బోసు మరణం ఖచ్చితంగా జరిగిందని సాన్వాజ్ కమిటీ చెప్పింది. అలాగే ఈ బుక్ రైటర్ కూడా 7 దేశాలు రష్యా, అమెరికా, ఇండియా, సింగపూర్, అమెరికా, జపాన్, తైవాన్ అన్ని దేశాలు తిరిగి సమగ్రంగా దర్యాప్తు చేసి ఎవరెవరికి ఏ డౌట్లు ఉన్నాయో వాళ్ళకి కళ్ళబొల్లి కథలని చెప్పి మొత్తం ఒక చాప్టరే మొత్తం ఆయనకు ఉన్న కట్టుకథలన్నీ ఆయన మీద ఉన్న అన్ని నివర్తన చేశాడు. అలాగే ఏ విధంగా ఇది తీసుకురావాలి, ఏ విధంగా అతను కష్టపడింది ఈ పుస్తకాల్లో క్లియర్గా రాశారు. కనుక బోస్ గారి మరణం ఆగస్టు 18, 1945లో జరిగింది. అలాగే బోస్ గారి పార్థివ దేహం ఖననం 22 ఆగస్టు 1945లో జరిగింది. అలాగే బోస్ గారి అస్థికలు 23 ఆగస్టు 1945లో అస్థికలు తీసుకెళ్లి మిలిటరీ క్యాంపుల నుండి అక్కడ నుండి రెంకోజీ టెంపుల్లో పెట్టడం జరిగింది. పెద్దకర్మ చేసిన సెప్టెంబర్ 18, 1945 నుండి అక్కడే ఉన్నాయి బోస్ గారి తాలూకా చితాభస్మాలు, మోటల్ రిమైన్స్. బోస్ గారి కూతురుని జర్మనీ తీసుకెళ్లిపోతానంటే ఆవిడ వాళ్ళు ఒప్పుకోలేదు. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే భారతదేశం ఒకరికి ఇస్తాక వేరే ఎవరికి ఇవ్వమని. ఇప్పటికీ కూడా భారత ప్రభుత్వమే దానికి రెమ్యునరేషన్ కూడా పే చేస్తుంది. ఆ ప్రధాన అర్చకుడు బౌద్ధ అర్చకుడు చనిపోయాడు, వాళ్ళ అల్లుళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. ఇది బోస్ గారు మరణంని ఒకట్టు. తర్వాత శ్మశాన వాటికలో ఏం జరిగింది వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఆ ఇద్దరు కూడా అటెండర్స్ మేము చంద్రబోస్ తాలూకు శరీరాన్ని కోసామని దహనపరిచామని. అలాగే డాక్టర్ తనియోషి కూడా క్లియర్గా చెప్తాడు నేనే చూశానని. బాడీని మిలిటరీ ఆఫీసులు తీసుకెళ్లడం చూశారు. అయితే అప్పుడుకున్న జపాన్ గవర్నమెంట్ అలైడ్ ఫోర్సెస్కి సరెండర్ అయిపోయింది కాబట్టి వాళ్ళకున్న ఇబ్బందుల వలన ఏమైందో ఈ పేరును మాత్రం ఇచోరో ఒకోరా అని పేరు మీదే దహనపరిచారని చెప్పారు. డాక్టర్ మాత్రం నేను బోస్ గారి పేరు మీదే నేను సర్టిఫికేట్ ఇచ్చానని చెప్తారు. ఈ రచయిత ఏం చెప్తాడంటే ఈ ఆశిష్ రే, అయ్యా మీకు అనుమానం ఉంటే ఇప్పుడు ద్వైపాక్షిక బైలాటరల్ రిలేషన్స్ మనకు తైవాన్తో ఉన్నాయి కాబట్టి మీరు ఎందుకు ఇలా చేశారని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు కూడా రికార్డ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి అని చెప్పి చెప్తాడు. ఎంత అభూత కల్పన, ఎంత నేను చెప్పిందంతా చేసి అభూత కల్పన చేయడం కష్టము. అయితే బోస్ గారు మరణించలేదని ఎందుకు అనుమానం? 1942లో ఇలాగే జరిగింది. బోస్ గారు మరణించారని ఒక పుకారు పుట్టింది. అప్పుడు గాంధీ గారు పూర్తిగా ట్రిబ్యూటే చెప్పేస్తాడు, యంగ్ ఇండియాలో రాస్తాడు మంచి నాయకుడు చనిపోయాడని. అక్కడ 3 రోజుల్లో సుభాష్ చంద్రబోస్ జర్మనీ నుండి బెర్లిన్ నుండి రేడియోలో మాట్లాడతాడు నేను చనిపోలేదని. 1940లో జరిగిందే మళ్ళీ 1945లో జరిగింది. ఎందుకంటే బ్రిటిషర్స్కి అనుమానం ఇతను తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడానికి ఇది ఒక ఎత్తుగడని అనుకున్నారు తప్పించి ఆ అనుమానం 1940లో అనుమానమే 1945లో కొనసాగించారు తప్పించి సమగ్రంగా అక్కడ తైవాన్కి వెళ్ళి ఎవరైతే చూసారో వాళ్ళకి అనుమానం నివృత్తి అయింది. భారత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సాన్వాజ్ కమిటీ రిపోర్ట్ 1956లో అంగీకరించింది. 1975లో ఇందిరాగాంధీ అంగీకరించింది ప్రభుత్వం. 1995లో ముఖర్జీ ఇచ్చింది మాత్రం ఇండియన్ గవర్నమెంట్ అంగీకరించలేదు. ఈ విధంగా మొన్న ఈ ప్రభుత్వం కూడా మార్చిలో 2017లో ఒక ఆర్టీఐ అతను అడిగిన దానికి సుభాష్ చంద్రబోస్ మరణించారని డిక్లేర్ చేశాం. కాబట్టి నేను కూడా రైటర్గా దీనిలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి
భారతదేశం 75వ స్వతంత్ర దినోత్సవం అమృతోత్సవం చేస్తున్నారు కాబట్టి అందరికీ అమృతం పంచిన వాళ్ళు అనితా బోస్ గారికి, ఈ రైటర్ కోరికైన ఆశీష్ రే గారికి అమృతం పంచి బోస్ గారి కుటుంబం ఆయన సగం మంది కూడా ఆయన తేవడం కొన్ని కావాలని మైక్రో డిఎన్ఏ టెస్ట్ చేయడానికి బోస్ గారు చెల్లెలు ఉన్నారు, ఆయన పిల్లలు కొడుకులు కూతురు ఉన్నారు కాబట్టి చేసి భారతదేశం తీసుకొచ్చి ఈ మహావీరుడికి భరత మాత ముద్దుబిడ్డ అయిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్కి నివాళులు అర్పించాలని నేను ప్రార్థిస్తున్నాను, ముగిస్తున్నాను. అందరికీ ఇంత జాగ్రత్తగా ఉన్న మీ అందరికీ వినయంగా నమస్కరిస్తూ ముగిస్తున్నాను.